వైష్ణవి పార్ట్ 2. తమ్ముడు జగదీశు తన భార్య సుహాసినిని, మీ వాళ్లకు 8 సంవత్సరాల నుంచి నీవు డబ్బులు పంపుతున్నావు, ఇక్కడ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు. దానికి సుహాసిని, పెండ్లికి ముందే చెప్పాను కదా, నా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు పంపుతాను అంది. దానికి జగదీశు వైష్ణవి భర్తకు విడాకులు ఇప్పించి మళ్ళీ పెళ్లి చేయాలి అన్నాడు. దానికి వైష్ణవికి పెళ్లి చేస్తే డబ్బులు ఇబ్బంది అవుతుంది, మరి ఇల్లు గడిచేది ఎలా అంది. ఇంతలో రెండవ కూతురు అల్లుడు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు కూడా భోజనం చేసి వేరే రూమ్లో పడుకోవడానికి వెళ్ళారు. వారు కూడా వైష్ణవి గురించే మాట్లాడుకోసాగారు. ఇలాంటి వాళ్ళ కోసమా నా భర్తతో తగులాడి వచ్చింది, ఆమె మనసు పరిపరి విధాలా పోతుంది. ఆ రాత్రికి వైష్ణవికి నిద్ర పట్టలేదు. రాత్రంతా ఆలోచించింది. భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా వెళ్ళలేదు. ఉదయమే ఆఫీసుకు వెళ్ళి మీల్స్ టైంలో తన స్నేహితురాలతో అంతా చెప్పింది. అక్కడ భర్త కూడా తన స్నేహితునితో ఆలోచించాడు. ఆమె భర్త పేరు చంద్రశేఖర్. అతని స్నేహితుని ద్వారా ఉత్తరం మరియు శుభలేఖ పంపాడు. చంద్రశేఖర్ స్నేహితుడు రవి వైష్ణవి వద్దకు వచ్చాడు. రవి ఇచ్చిన ఉత్తరం చదివి వైష్ణవి ఇక లాభం లేదనుకొని వెంటనే ఆఫీసులో జాబు మానుకుంటున్నట్లు లెటరు ఇచ్చి ఇంటికి పోతూ బళ్ళారికి టికెట్ బుక్ చేసుకొని అదే విషయం తల్లికి చెప్పి మరుసటి ఉదయమే ఊరికి ప్రయాణం చేసింది. బళ్ళారికి వెళ్ళేసరికి రవి చెల్లెలు వివాహం జరిగింది. అతను పంపిన ఉత్తరం అబద్ధము అని తెలిసి సంతోషంగా ఇద్దరూ ఒకటయ్యారు. శుభం. రచయిత గోరంట్ల లక్ష్మీకళ.